రకరకాల గంగిరెద్దుల వాళ్ళు వస్తూ ఉంటారు. మరి తెలంగాణ ప్రజలు దయచేసి వారిని చూసి మోసపోకండి. ఇదివరకే అన్న వచ్చి మెగాస్టార్ పేరుతో మనందరినీ దగా చేసిండు. ఇప్పుడు మళ్ళా తమ్ముడు జనసేన పేరుతో ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి మేమందరం సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నాం. తెలంగాణ యువతరం తరఫున ఏం చూసి మీకు మేము ఓటేయాలి? ఇదివరకు సామాజిక తెలంగాణ అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత సమైక్యాంధ్ర అన్నందుకు ఓటేయాలా? తెలంగాణను మోసం చేసినందుకు మీకు ఓటేయాలా? మీరు రాజకీయాలు నీతివంతంగా ఉండాలని చెప్తున్నటువంటి మీరు మరి పీఆర్పీ పార్టీలో వచ్చిన ఆరోపణలు కానీ, పీఆర్పీ విషయంలో జరిగినటువంటి అన్యాయం కానీ, ఎంతో మంది తెలంగాణ యువతుల్ని రోడ్డు మీద వేసి అర్ధంతరంగా పార్టీ మూసేసినటువంటి సంగతి కానీ, ఎన్నో రకాల అంశాలు ఉన్నాయి. మరి ఇవన్నిటికీ మీరు ముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత తెలంగాణ యువతకు మీరు క్షమాపణ చెప్పిన తర్వాత పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది అన్నటువంటి నా ఉద్దేశం. మన జన జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఉన్నారు. మనం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అమ్మాయి. ఆవిడ స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు పవన్ కళ్యాణ్ నాకు వినిపించినాయి. పాపం ఆవిడ అనలేదు కానీ నాకు చెప్తున్నాను, నాకు వినిపించినాయి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఒక భారతదేశ పౌరుడిగా నీకు పార్టీ పెట్టే హక్కు ఉంది, కానీ నీ పార్టీ విధి విధానాలు చెప్పబోయే ముందు తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అన్న. అరే, నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకి, నేను ప్రేమించే తెలంగాణ అభిమానులకి క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం, మీకు సంబంధం లేదు. అమ్మా, మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా.